నేను ఈ బిజినెస్ వచ్చిన కారణం నా అప్లై మిస్టర్ సిద్ధార్థ్ సార్. నేను ఎవరు తెలియలేకపోతే సిద్ధార్థ్ గారు ఇండియానే కాదు ఏషియానే హైయెస్ట్ చెక్ అవుతారు. 1,68 lakhs per month. ఇప్పుడు మీరు అప్లై చెప్పుకుంటారు, మీరు ఎవరు చూడలేదు, మీరు అప్లై చెప్పుకుంటారు ఈ సిబ్బంది వస్తున్నారు మీరు రావాలి అని చెప్పుకుంటారు, మీకు తెలియదు ఎవరు ఇతను ఎవరు. The question is ఇతన్ని ఎందుకు ఇవ్వాలి? ఎవరు వస్తారో తెలిస్తే ఓకే ఇతను వస్తారు ఇతను ఇవ్వాలి. ఎవరు వస్తారో అతను తెలియలేకపోతే ఒక రిస్క్ గా ఉంటుంది, టైం వేస్ట్ ఉంటుందా ఏమి ఏంటి ఒక డౌట్ ఉంటుంది. ఆ డౌట్ తీయటానికి నేను చెప్తాను. ఈ ఇండస్ట్రీలో నేను 25 years నుంచి పనిచేస్తాను. సో ఈ ఇండస్ట్రీ గురించి కొద్దిగా తెలుస్తాను, ఒక 40% నాకు తెలుసు. ఇది నేర్చుకోవడానికి చాలా. దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఇస్ ఈ కంపెనీలో నేను యాజ్ అ డిస్ట్రిబ్యూటర్ గా పనిచేస్తున్నాను. నేను ఈ డిస్ట్రిబ్యూటర్ గా ఆల్ ఓవర్ కంట్రీ పనిచేశాను. అక్రాస్ ద కంట్రీ, నార్త్ ఇండియాలో పనిచేశాను, కేరళ, బీహార్, నార్త్ ఈస్ట్ అంతా పనిచేశాను. సో ఆల్ ఓవర్ ఇండియా పనిచేశాను లాస్ట్ 25 years. తర్వాత ఈ బిజినెస్ కోసం నేను భాషలు నేర్చుకున్నాను. హిందీ నేర్చుకున్నాను, తెలుగు నేర్చుకున్నాను. ఇది తెలుగు నా మదర్ టంగ్ కాదు. నా ఇంట్లో ఎవరు తెలుగు మాట్లాడట్లేదు, నా ఇంట్లో లేదు, నా ప్రాంతాల్లో ఎవరు మాట్లాడట్లేదు, నా మైసూరు. నేను ఇది నేర్చుకున్నాను. ఎందుకంటే నేను ఫస్ట్ ఇంట్లో వచ్చినప్పుడు విజయవాడ వచ్చినప్పుడు నాకు తెలిసిపోయింది, లోకల్ లాంగ్వేజ్ లో చెప్తే నేర్చుకుంటారు, అర్థమవుతుంది. లోకల్ లాంగ్వేజ్ చెప్పలేకపోతే వాళ్ళకి అర్థం అవుతుంది చెప్పేసి లోకల్ లాంగ్వేజ్ నేర్చుకుంటాను. నన్ను ఫస్ట్ టైం ఎవరు మోస్ట్లీ సీరియల్ చూసుకుంటారు, లైబ్రరీ చూసుకుంటారు, శ్యామ్ చూసుకుంటారు. నా తెలుగు అంతా బాగాలేదు. ఇప్పుడు చెప్తారు సార్ ఫస్ట్ లో వచ్చినప్పుడు మీరు ఏం చెప్తున్నారు వాళ్ళకి అసలు అర్థం అవ్వలేదు సార్, ఇప్పుడు బాగా మాట్లాడతారు. తెలుగు తమిళలో హిందీ దాన్ని నేర్చుకున్నాను. ఎందుకంటే నా టీం ఎక్కడ ఉందా అక్కడిది లోకల్ లాంగ్వేజ్. తమిళనాడు టీం ఉంది, లోకల్ లాంగ్వేజ్ నేర్చుకున్నాను. ఆంధ్ర తెలంగాణలో టీం ఆంధ్రప్రదేశ్ లోకల్ లాంగ్వేజ్ నేర్చుకున్నాను. బెంగళూరులో ఎలాగ లోకల్ లాంగ్వేజ్ తెలుసు. ఢిల్లీలో టీం ఉంది, ఢిల్లీ లోకల్ లాంగ్వేజ్ నేర్చుకున్నాను. తర్వాత వన్ మోర్ థింగ్ ఇస్ ఈ నా టీమ్ సైజ్ ఇప్పుడు ఈ మంత్ ఇట్ షుడ్ బి అరౌండ్ 52 lakhs. ఈ మంత్ కంప్లీట్ అవ్వడం 52 hours. అండ్ సౌత్ ఇండియాలో నేను హైయెస్ట్ గా ఇవన్నీ వీడియో చూసుకొని మీకు ఒక ధైర్యం రావాలి. ఓకే నా టైం వేస్ట్ కావచ్చు. ఎందుకంటే ఒక 30-40% నాకు ఈ బిజినెస్ గురించి తెలుసు, ఏం చేయాలి ఏం చేయకూడదు, మీరేం చేస్తే సక్సెస్ఫుల్ అవుతారు, ఇదన్నీ నాకు ఐడియా అవుతుంది. సో దీస్ ఆర్ ద క్వశ్చన్ ఈస్ మీరెందుకు వచ్చారు, మీరెందుకు రావాలి. ఇప్పుడు లీడర్స్ వస్తే చూస్తారు, లీడర్ వచ్చారు రావాలి ఇవ్వండి చెప్పేసి. మీరెందుకు రావాలంటే ఇలాగ చిన్న మీటింగ్ లో లీడర్స్ వస్తారు, మాట్లాడతారు. ఏదైనా పని చేయడానికి విశ్వాసం ముఖ్యం, ఎందుకంటే రిజల్ట్ తర్వాత దొరుకుతుంది. పని స్టార్ట్ చేయడానికి రిజల్ట్ దొరుకుతుంది. ఇప్పుడు పని స్టార్ట్ చేయడానికి విశ్వాసం ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరు ఆ పని చేసి సక్సెస్ఫుల్ అయ్యారో వాళ్ళని చూసేసి మనకి ఒక విశ్వాసం వస్తుంది. వాళ్ళు చేశాడు మనం చేయొచ్చు. ఇంట్లో బాడీ బిల్డింగ్ చూస్తారు, బాడీ బిల్డింగ్ చేయాలి, మంచిగా ఫిజిక్ ఉండాలని ఎలా విశ్వాసం దొరుకుతుంది? ఎవరో చేసాడో 6 months 1 year అతని బాడీ మంచిగా అయింది, అతను చూసి విశ్వాసం వస్తుంది, నేను చేస్తే నేను అలా కావచ్చు. ఇప్పుడు ఏదైనా పని ఫస్ట్ మోటివేషన్ ఎక్కడి నుంచి వచ్చిందంటే ఎవరు చేసి సక్సెస్ఫుల్ అయ్యారో అతను చేస్తే నేను చేయొచ్చు. ఈ బిజినెస్ లో నేను ఫస్ట్ వచ్చినప్పుడు సక్సెస్ దొరుకుతుంది. మీకు డౌట్ ఉంటుంది, నేను చేస్తాను 1 year అయిన తర్వాత నాకు సక్సెస్ దొరుకుతుందా లేదా, టైం వస్తుందని డౌట్ ఉంటుంది. డౌట్ లో బిజినెస్ స్టార్ట్ చేయడానికి, మనసులో డౌట్ ఉంటే బిజినెస్ స్టార్ట్ చేయడానికి. ఇప్పుడు మీరు ఎప్పుడు వెళ్తారు, హోటల్కి వెళ్తారు, హోటల్లో భోజనం వస్తుంది. ఎవరు చెప్తారు ఆ భోజనం బాగాలేదు అనుకుంటారు. లాస్ట్ టైం వెళ్ళినప్పుడు నాకు ప్రాబ్లం అయింది, నువ్వు చూసుకోండి. మీకు డౌట్ వస్తుంది కదా తినడానికి.
తినగా అవుతా ఏమవుతుందో ఏమో. అక్కడ చాలా మంది 100 people కూర్చొని తింటున్నారు, ఆయన చూసి విశ్వాసం వస్తుంది. అంతమంది తింటున్నారంటే నేను తీసుకోవచ్చు. సో ఏదైనా చిన్న చిన్న పని చేయడానికి విశ్వాసం కావాలి. ఇప్పుడు ఒక స్కూల్కి వెళ్తాను, స్కూల్కి వెళ్తే ఎందుకు వెళ్తారు? విశ్వాసం ఉంది. స్కూల్కి వెళ్తే నాకు మంచి జాబ్ దొరుకుతుంది, నాకు మంచి సాధన దొరుకుతుంది, విశ్వాసం ఉంది, అందుకే వెళ్తాను. అది ఎక్కడి నుంచి వస్తుంది? ఎవరు స్కూల్కి వెళ్ళి మంచి జాబ్ ఉన్నారో వాళ్ళని చూసి విశ్వాసం వస్తుంది. అలాగే ఈ బిజినెస్ లో విశ్వాసం రావాలంటే, బిజినెస్ స్టార్ట్ చేయాలంటే విశ్వాసం కావాలి. విశ్వాసం ఎక్కడి నుంచి దొరుకుతుంది? ఎవరు సక్సెస్ఫుల్లీ బిజినెస్ చేశారో వాళ్ళు చెప్తారు, గత నేను ఇక్కడి నుంచి వచ్చాను, నా దగ్గర చాలా తక్కువ ఉంది, ఇప్పుడు నా దగ్గర కాదు ఉంది, ఇదని వాళ్ళ అందరికీ వేరే ఉంటుంది స్టోరీస్. ఆ స్టోరీ చూసేసి మనకు విశ్వాసం వస్తుంది. ఓ వీళ్ళు చేస్తే మనం చేయవచ్చు. దాట్ ఈస్ ద రీజన్ మీరందరూ ఇలా వచ్చిన మీటింగ్. ఇప్పుడు క్వశ్చన్ ఉంటుంది, మీటింగ్ వస్తే ఏం చెప్తుంది? మీటింగ్ వస్తే విశ్వాసం రీసెర్చ్ చేయాలి. ఎందుకంటే ఎప్పుడూ మన సక్సెస్ చేంజ్ రావట్లేదో అప్పుడప్పుడు ఏం కావాలి మనకి? విశ్వాసం. విశ్వాసం లేకపోతే పని స్టార్ట్ చేయడానికి. అందుకోసము ఎప్పుడూ అప్లైన్ మీ టీమ్ వాళ్ళు మీటింగ్ కోసం వెళ్తే బయట నుంచి ఎవరు వస్తున్నారు, లేకపోతే మీ అప్లైన్ వస్తున్నారు, పేరెంట్స్ గారు వస్తున్నారు, ఇలాగని చెప్తే మనందరూ ఎందుకు రావాలంటే మన విశ్వాసం పెరగడానికి చాలా హెల్ప్ చేస్తుంది. ఇప్పుడు క్లియర్ అయిందా? ఓకే.